నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో హోటల్కు బాంబు బెదిరింపు. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే చివరి రోజు చంద్రబాబు. జనసేన నాయకుడు సంపత్ను చుట్టుముట్టిన తెలంగాణ జర్నలిస్టులు శుక్రవారం పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బగ్గు అర్చన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ స్థాయి సమస్యల పట్ల స్పందించి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్లో మొత్తం 32 మంది తమ వినతులను సమర్పించారు. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్ కు ఇంటర్నెట్ కాల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అజ్ఞాత వ్యక్తి చేసిన ఈ కాల్ తో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కలిసి హోటల్లో గంటల తరబడి తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు ఏవీ లభించకపోవడంతో ఇది ఫేక్ కాల్ గా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెట్టామని, డిఎస్సిపై దాదాపు 100 నుండి 150 పిటిషన్లు దాఖలైనప్పటికీ హైకోర్టులోని సమస్యలన్నింటినీ క్లియర్ చేసి పరీక్షలు నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు విజయవంతంగా ముందుకు వెళ్లామని తెలిపారు. ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. 1 సంవత్సరంలో ఇస్తామని నేను ఆ రోజు చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దగ్గర 100-150 పిటిషన్లు వేసి ఎక్కడికెక్కడ హైకోర్టులో అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లాస్ట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వెళ్ళాం. అలాంటి చేస్తే 2 ఏళ్ల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోయిందని. అంటే వీళ్ళ నైజం ఏది? వీళ్ళు మామూలు నేరస్తులు కాదు, కరుడు గట్టిన నేరస్తులు. ఒక అసాక్షి పేపర్ ఉంది, ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇదే మరిగా ఆట్లాడారు మా ఆడబిడ్డలకు వస్తే. నేను ఒకే మాట చెప్పా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకు వస్తే అదే చివరి రోజు అని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. ఖమ్మం రూరల్ మండలం ముక్కలపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకి భోజన వసతి ఏర్పాటు చేసిన గ్రామ ఉప సర్పంచ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్, ములకలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొర్సా చంద్రలేఖ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్, అనుముల సాయి, పసుపులేటి సత్యనారాయణ, పసుపులేటి గణపతి, పువ్వాల చంద్రం, శ్రీరాములు, వీరబాబు, ముక్కెర వెంకన్న, పువ్వాల హరినాథ్, వంటసాల రవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రవి చందు విజయాన్ని ఆదర్శంగా తీసుకొని తోటి వికలాంగులందరూ మరింత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని పిలుపు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులైన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో దివ్యాంగుల ఉద్యోగుల సాధన సమితి అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జి యుగేందర్, సెక్రటరీ బేతు శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆర్ ఆంజనేయులు, ట్రెజరరీ ఏ అశోక్, గౌరవ సలహాదారు ఫౌండర్ శివరాజ్ సార్, విద్యార్థి సంఘ నాయకులు కొర్రా రమేష్, గుగులొత్తు లాలురెడ్డి, మల్లం అంజీ, కొర్రా రాము, కె స్వామి, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు పిల్లి అంజయ్య, స్పెషల్ బిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు వాంకుడోతు లాలు సింగ్, ఉపేందర్, సైదులు, నారాయణ, శ్రీను, లక్ష్మారెడ్డి, కాసు మల్ల వీరస్వామి, మేఘనాథ్, ఎం పండరి, జె మల్లేష్, పలువురు చైతన్యపురి హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ నగర్ మండలం తులికిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మా వికలాంగుల సోదరుడైనటువంటి రవిచంద్ గారు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరియు చైతన్యపురి హాస్టల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు రవిచంద్ గారిని ప్రత్యేకంగా శాల్వాతో సన్మానించి ఘనంగా వారిని సత్కరించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఒక మారుమూల తండాకు సంబంధించి తులికిపల్లి తండాకు సంబంధించినటువంటి మా రవి గారు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేటటువంటి మా అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే వికలాంగుల సమాజం విద్యకు దూరమై అంటే పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి స్థితిలో ఉండి ఇవాళ పాఠశాలలో బోధించేటటువంటి స్థాయికి రావడం రవిచంద్ర గారు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వికలాంగుల విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా వికలాంగులకు ప్రత్యేక స్టడీ సర్కిల్ కానివ్వండి, వికలాంగులకు అన్ని వస్తువులు ఉన్నటువంటి పాఠశాలను ఏర్పాటు చేసి ఇంకా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించడంతో పాటు మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా సాధించి రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు చేయడం, రాష్ట్ర అభివృద్ధిలో కూడా మా వికలాంగుల పాత్ర ఉంటుంది. కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మా రవిచంద్ర గారు ఒక మారుమూల ప్రాంతం నుంచి మహమ్మద్ నగర్ మండలం ఎక్కడ ఉన్నటువంటి మహమ్మద్ నగర్ మండలంలో ఒక తండా అయినటువంటి మరి ఆ తులికిపల్లి తండా నుంచి ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఆ యొక్క నిరుపేద కుటుంబంలో నుంచి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా కానీ మరి తన వైకల్యం అడ్డొచ్చినా కానీ వైకల్యాన్ని సైతం జయించి పాఠశాల మెట్లు కూడా ఎక్కలేటువంటి మా రవిచంద్ర గారు ఇవాళ పాఠశాలలో బోధించేటటువంటి ఉపాధ్యాయుని స్థాయికి ఎదగడం అంటే మా అందరికీ గర్వకారణం. ఈ రవిచంద్ర గారు ఉద్యోగం సాధించడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చైతన్యపురి హాస్టల్ విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేసి ఈరోజు వారిని సన్మానించడం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా మీరే ఉన్నారు కాబట్టి మా రవిచంద్ర గారిని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఒక తండాకు సంబంధించినటువంటి విద్యార్థి ఇలా మెరుగైన ఫలితాలు సాధించి ఒక ఉద్యోగాన్ని సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎంతో మందికి ఆదర్శం నిలబడ్డాడు. వికలాంగులు వైకల్యం ఉన్నా కానీ లక్ష్య సాధనలో మాత్రం వెనకడికి ఇవ్వరు. వికలాంగులు ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, వికలాంగులు ఉన్నటువంటి మరి ఏదైతే పట్టుదల ఉందో ఆ పట్టుదలను విజయం తీసుకుపోవాలంటే మా రవిచంద్ర గారిని ఉదాహరణ తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇలా వికలాంగుల విద్యార్థులు రేపు ఏదైనా ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాల ప్రిపేర్ అనేది కూడా స్టడీ సర్కిల్ కూడా లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రవిచంద్ర గారిని ఆదర్శంగా చూపిస్తుంది. ఎందుకంటే ఒక మారుమూల తండా నుంచి ఇలా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఒక మంచి ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి మా రవిచంద్ర గారిని ఉదాహరణ తీసుకొని దయచేసి మీరు ఏ స్టడీ సర్కిల్ లేదు, పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి నుంచి ఇలా పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్రను సాధించినటువంటి వికలాంగుల విజయాన్ని మీరు చూసి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక మంచి స్టడీ సర్కిల్ వికలాంగుల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా హైదరాబాద్ కేంద్రంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల కాలంలోనే హాస్టల్ విద్యార్థి సంఘం నాయకులైనటువంటి బండి శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూడా విద్యార్థులు మరి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎందుకంటే గతంలోనే మాకు స్టడీ సర్కిల్ ఉన్నది. ఆ ఉన్నటువంటి స్టడీ సర్కిల్ని మళ్ళీ రీఓపెనింగ్ చేపించి మాకు చదువుకునేటటువంటి అవకాశం, మెరుగైనటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి వికలాంగుల విద్యార్థులకు విద్య అందాలంటే ఖచ్చితంగా. తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు ఉద్యమకారుల గురించి నీచపు వ్యాఖ్యలు చేసిన సంపత్ ఉన్మాడ కొడుకులు వెధవలు అంటూ ప్రెస్ మీట్ లో బూతులతో రెచ్చిపోయిన జనసేన నేతల కోపోద్రికులై సంపత్ను నిలదీసిన మీడియా సమావేశానికి వచ్చిన తెలంగాణ జర్నలిస్టులు.
నర్సంపేటలో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో కేటుగాళ్లు కోట్ల మేర పంగనామాలు పెట్టారు. మహిళలు, రాజకీయ నాయకులు, వ్యాపారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ భారీ స్కెచ్ వేసింది. నీ న్యాయం నాశనం అయిపోను. వాడ మీద అందరు మనుషులే కాదబ్బా. మీకేమైనా అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా చెప్పు? మా లెక్క మేము ఇంత పచ్చలో ఉన్నాం. మేము డబ్బులు అప్పులు చేసి ఇచ్చినామో ఎత్తిచ్చినామో అది కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. మాకు చెప్పు ఒక మాట పడకుండా కట్టడానికి ట్రై చేస్తాను నేను. కానీ ఎంత నరకం అయితే నెలలని చెప్పు. ఒక అప్పు కట్టాలంటే కష్టపడి కడతాను కదా. మా పైసలు మాకు ఇంత నీ చుట్టూ తిరగాల మేము పైగా మీ కొట్టడం చేస్తే బంధం చేస్తాను నువ్వు మమ్మల్ని దాని బాధనం పాడుపడి అది తప్పించుకోవడానికి అన్నం లేవదబ్బా. పైసలు దానికి వెళ్ళే మాట్లాడో చెప్పు. నేను కొడదాం అనే వెళ్ళాలి పోయి నేను కొట్టడానికి ఎన్నో కొడుతున్నా దుంపుకుంటున్నాను. మా పైసలు మార్చుకోమని సిబిఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ OSCM పద్ధతిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమాధాన పత్రాలు తారుమారు అయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ స్పందిస్తూ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమని, ఈ వైఫల్యాలకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. వాటిని సరిచేస్తాం, పరిష్కారాలను కనుగొంటామని ఆయన తెలిపారు. आज हमने जो CBSE की 12th की जो एग्जामिनेशन लेके कुछ विषय सामने आई है उसकी एक रिवैल्यूएशन अभी शुरू होगा। 17 लाख विद्यार्थी परीक्षा दिए थे। उनमें से हर एक की जो कॉपी उन्होंने आंसर किया है इससे 98 लाख कॉपी पे उनकी उत्तर सुरक्षित है। 98 लाख कॉपी यानी एक एक कॉपी में 40 पेजेस है। लगभग 40 करोड़ स्कैन कॉपी जिसके ऊपर पहली बार CBSE ने इवैल्यूएशन प्रोसेस किया। OSM उसको कहा। OSM एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है। भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशंस OSM की ओर बढ़ रहे हैं। धीरे धीरे ये स्टूडेंट सेंट्रिक है, फॉर स्टूडेंट है। बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, उनकी जिज्ञासा, उनके मन में जो प्रश्न है और उसमें कम मिला है या ज्यादा मिला है वो कुछ छूट गया है, ये सारा विषय की जानकारी देने का ये OSM की व्यवस्था है। पहली बार देश में CBSE ने इसको प्रयोग किया। उसमें कुछ विसंगति ध्यान में आ रही है। इसको मैं दायित्व लेता हूं, उसको ऐसे ठीक करा जाएगा, उसके उपाय निकाला जाएगा। उस काम पे हम सब लोग जुटे हैं। हम एक भी विद्यार्थी की ऑन आंसर्ड क्वारी को, कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे। ये ट्रांसपेरेंसी के साथ साथ क्वालिटेटिव एक विषय है, क्वालिटी की उपलब्धि कराने का एक विषय है। इसमें अनेक सुधार होने की संभावना भी है। उसमें जो कुछ विसंगति आई है, जो इतने बड़े मात्रा में इसको व्यवस्था किया गया, मैंने जैसे कहा 40 करोड़ पेपर स्कैन हुई है। उसमें से 17 लाख में से 4 लाख स्टूडेंट्स लौट के आए हैं। अपना आंसर शीट को उन्होंने अपने हाथ में लिया है। लगभग 11 लाख कॉपी उनके पास गया है, उसको भी वो देख रहे हैं। जो दिक्कत आई है उसके लिए हम जिम्मेदारी लेते हैं, हम खेद प्रकट करते हैं और मैं आपको आश्वस्त करता हूं अगर कोई इंटेंशनल जिम्मेवार रहेगा
मैं सरकार की ओर से दायित्व लेकर कर रहा हूँ, किसी को हम स्पेयर नहीं करेंगे, वो कितना भी बड़ा व्यक्ति हो, सीबीएसई के अंदर हो, सीबीएसई के बाहर हो या सरकार के अंदर हो, हम सारे व्यक्तियों को हम सब अकाउंटेबल है। डेमोक्रेसी में हम कुछ चीज़ों से हम भाग नहीं रहे, लेकिन हमें अपने बच्चों को, जो 17 लाख बच्चे परीक्षा दिए हैं, उनकी हितों की हमारी सर्वोपरि है। हम पूरा आश्वस्त करते हैं इसको। बच्चे अभी ये पुराना प्रक्रिया है, लोग परीक्षा देते हैं मैन्युअली, वो रीचेकिंग और रिवैल्यूएशन के लिए अप्लाई करते हैं, उनको फिर उसकी प्रश्न को लेकर उनको रिवैल्यूएशन किया जाता है। इस बार उसको ऑनलाइन डिजिटल किया गया है, इसको हम आश्वस्त करते उसको व्यवस्थित कर लिया जाएगा। రైతు డిస్కమ్ కాదు, రైతులకు ఉరివేసే డిస్కామ్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలు చీకట్లోకి నెట్టే ఒప్పందమే రైతు డిస్కామ్ అన్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ను తొలగించేందుకు ఈ డిస్కామ్ ప్రతిపాదన తెలుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే రైతులకి ఇంకా గొప్ప సేవలు ఇంకా ఎక్కువ అందిస్తామనే మాటలో వాళ్ళు చెప్పదలుచుకుంది. రైతులు నమ్మించిన కొరికే దాని పేరు రైతులు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుకి ఉరివేసే డిస్కమ్ ఇది. రైతుకు ఉరివేసే డిస్కమ్. రైతు డిస్కమ్ అని పెడితే సరిపోదు, ఆర్యువి పిఎస్ అని పెట్టాలి. రైతుకు ఉరివేసే డిస్కమ్. ఒక మాట చెప్పాలండి, ఎట్లా సర్వీస్ ఇస్తారండి? ఇవాళ దాదాపు 13,000 మంది సర్వీసెస్ అందిస్తున్నారు కింద గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో. వాళ్ళ ప్లేస్లో 13,000 మందిని తీసేసి 1,000 మందిని ఇచ్చి ఉద్యోగస్తులను, 1,000 మందిని ఇచ్చి 13,000 మంది పనిచేసే చోట ఉరకమంటే 30 లక్షల మంది కన్జ్యూమర్స్ ఫోన్ చేస్తుంటారు. 30 లక్షల మంది కన్జ్యూమర్స్కి 1000 మందిని ఆన్సర్ చేయమంటే, ఆన్సర్ అంటే ఫోన్ మీద ఆన్సర్ చేసేది కాదు, ప్రాక్టికల్ వెళ్ళాలి. ఒక్క లైన్మెన్కు 15 గ్రామాలు వస్తాయి. 15 గ్రామాల నుంచి ఒకేసారి ఫోన్ వచ్చింది. ఏడికి వెళ్ళాలి? దగ్గర ఉన్న గుడి చూసి దాన్ని పెట్టుకుని కూర్చోవాలి, అంతే. పూజ చేస్తున్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, ఎక్కడ అటెండ్ చేయలేడు. వాళ్ళ లెక్క ప్రకారమే దాదాపు 5 లక్షల టీటీఆర్లు వీళ్ళకి వస్తాయి. 1000 మంది కేవలం 5 లక్షల టీటీఆర్లను, 30 లక్షల సర్వీసెస్ని అడ్రస్ చేయడం అనేది మానవ మాత్రమైన పనేనా? సాధ్యమైతే ఇప్పటికే వాళ్ళు మొత్తుకుంటున్నారు, మాకు ఇంకా సరిపోయేంత మంది ఎంప్లాయీస్ లేము, మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, అపాయింట్మెంట్ చేయండి కొత్తలో అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ మేము ఇవేం పట్టించుకోం, మీకు ఒకే చేస్తున్నాం. ఏదో దేనికో మంది వేస్తే ఏదో ఊసిపోయిందని సామెత అవుతారు. రైతు డిస్కామ్ పై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిని పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని విజయవంతమైన తర్వాతే రాష్ట్రమంతా అమలు చేయాలని టీఆర్ఎస్ చీఫ్ అనిత అన్నారు. రైతు డిస్కామ్ పై 33 జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ ను అన్ని కలిపి ఒక డిస్కామ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. సంపూర్ణంగా తెలంగాణలో ఉన్నటువంటి 50 మంది రైతాంగం యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి సబ్జెక్ట్స్. దీన్ని మనం హైదరాబాద్లో ఏసీ రూమ్లో వచ్చి కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నామని కొద్దిగా బాధ అనిపిస్తుంది సార్. ముందుగా ఈఆర్సీతో నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, 33 జిల్లాల్లో కూడా దయచేసి పబ్లిక్ హియరింగ్ పెట్టండి సార్. ఈ అంశం ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా చాలా తీవ్రమైనటువంటి ఇష్యూ. సంపూర్ణంగా తెలంగాణ రైతాంగం యొక్క భవిష్యత్తును మంచిగా చెడ్డగా మార్చేటటువంటి అంశం కాబట్టి ప్రధాన డిమాండ్ రైతుల తరఫున చేతులెత్తి నమస్కరించి 33 జిల్లాల్లో కూడా మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. జులుమూరు మండలం హుస్సేన్పురంలో ఇటీవల మంజూరైన జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా తాగునీటి పైపులు వేసేందుకు రహదారులను ధ్వంసం చేశారని, మురుగు కాలువలను తొలగించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, దీనిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
ప్రజల దాహార్తిని తీరుస్తున్న సాయిరాం రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చప్పిడి వెంకటేశ్వరరావు. శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం ఏపీ ఐఐసి మెయిన్ రోడ్ అభయ ఆంజనేయ స్వామి గుడి వద్ద 41వ రోజు మజ్జిగ రస చలవేంద్రం ఏర్పాటు చేసి వాహనదారులకు పాదచారులకు దాహదిని తీరుతున్న సాయిరాం రాంబాబు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర శెట్టి బైలజ డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ సభ్యులు కొలుగొండ తాయారమ్మ, తోట తాయారమ్మ, జ్యోతుల కొండలరావు, సత్య, కండపల్లి సతీష్, మూర్తి, కంచర్ల సతీష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్పీ దగ్గర ఆంజనేయ స్వామి గుడి వద్ద సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈ సాయిరాం గారు ఇక్కడ పేదలకు, బాటసారులకు ఉచిత మజ్జిగ మరియు రసన పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి గత 14 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి కూడా ఆయన సేవలను గుర్తించి చాలామంది దాతలు కూడా ఆయనకు సహకారం చేస్తూ ఉన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇవే కాదు, ఇంకా మెడికల్ క్యాంప్స్ చేస్తున్నారు. అలాగే చాలామంది పేదలకు అందుబాటులో ఏం లేకపోయినా ఆయన ఉంటూ వాళ్ళు మీనాక్షి దంపతులు, సాయిరాం గారు మీనాక్షి దంపతులు ఎక్కడ పేదవారు ఉన్నా అక్కడ వారు ఉన్నట్టుగా ప్రతి కార్యక్రమంలోనూ వారు భాగస్వామ్యం చేసుకుంటూ అందరి సహకారం కూడా తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇటువంటి వారిని ఖచ్చితంగా అభినందించాలి. కారణం ఏంటంటే ఎక్కువ డబ్బులుండో లేకపోతే బయటకు వెళ్ళి మేము పేరు సంపాదించుకోవాలనే వాళ్ళు వేరు. పర్టికులర్గా సేవే ఆయన జీవితంగా మలుచుకుని గత 14 సంవత్సరాలుగా ఈ మీనాక్షి దంపతులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ దంపతులకు నేను అభినందిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ వారికి భగవంతుడు ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అలాగే ఐశ్వర్యంతో వృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం. రాక్స్ జాతీయ అధ్యక్షులు రత్నాకర్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతున్నట్లు రాక్స్ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. సామర్లకోట లయన్స్ క్లబ్ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. రాజకీయ కుట్రలతో చేపట్టిన ఎస్సీ వర్గీకరణ తక్షణమే రద్దు చేయాలని రత్నాకర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నేతలు లింగం శివప్రసాద్, నేతల హరిబాబు, రాంప్రసాద్, కొప్పుల ప్రేమబాబు, కోసి కొండబాబు, బీపేల్ పండు, డోనం లక్ష్మణబాబు, అమ్మ బొమ్మల సాయి, నేతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలంతా నివాళులు అర్పించారు. ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఉండేది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తానికి చేశారు. రెండవది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మొన్నటి వరకు జరగలేదు. 2004లో చట్టం చేస్తే చంద్రబాబు నాయుడు రాజ్యాంగబద్ధంగా చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది 2004లో. దాన్ని మళ్ళీ ఎంఆర్పిఎస్ నాయకత్వం పోరాటం చేయడం వాళ్ళు దాని ద్వారా మళ్ళీ 2024 అంటే 20 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అంశాన్ని మళ్ళీ తీసుకురావడం, వర్గీకరణ చేయించడం జరిగింది. సో వర్గీకరణ ఇష్యూ అనేది 20 సంవత్సరాలుగా లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సుప్రీంకోర్టు తీసుకోవడం, చట్టం చేయడం జరిగింది. కాబట్టి పోరాటం అనేది చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి దీని విలేకరుల మిత్రులందరూ కూడా సామర్పణ అంటే మరి మా ఊరి కింద లెక్క కదా మీకు అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తిరిగేసిన తర్వాత మొత్తం ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో విడిపోయినటువంటి తెలుగు రాష్ట్రాలు అన్ని జిల్లాలు తిరిగేసిన తర్వాత లాస్ట్లో పెడదాం అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు సామర్లకోటలో పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఉద్యమం సామర్లకోట నుంచి హరిబాబుకి వచ్చాము. సామర్లకోట నుంచి మళ్ళీ దేశవ్యాప్త ఉద్యమం అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వ్యాప్తంగా చాలా సీరియస్గా ఉంటుంది. నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి అంత ఈజీగా ఏదో వచ్చి ప్రశ్నలు పెట్టిపోయే పరిస్థితి కాదు. కాబట్టి మిత్రులందరూ, విలేకరు సోదరులందరూ, నా బంధువులు, మిత్రులు, విలేకరులు అయినటువంటి మీరు రెగ్యులర్గా ఇక్కడి నుంచి పోరాటం ఎన్ని జరుగుతాయి. అసలు మొత్తం ఇండియాను కవర్ చేసేటటువంటి ప్రాసెస్లో భాగంగా ఐ వెంట్ టు 5 స్టేట్స్, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. మిత్రుల మీరు కోఆపరేట్ చేయాలని, విలేకరులకు ప్రత్యేకించి నేను మీ నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నాను. అలాగే మీరు కూడా
అందిస్తే మా వైపు నుంచి కూడా ఆర్గనైజేషన్ తరఫున మా వైపు నుంచి ఎప్పుడు కూడా మేము చేయగలిగినటువంటి సహకారం మీకు అందిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ. సో నెక్స్ట్ ఏంటంటే వర్గీకరణ అయిపోయింది కదా, చట్టాలు అయిపోయింది కదా, చంద్రబాబు నాయుడు చేశారు అంటున్నారు. అసలు ఇంతవరకు వర్గీకరణ అనేది మొన్నే చేశాడు, చట్టాలు మొన్నే జరిగింది. ఇవి చీకటి చట్టాలు చెల్లవని చెప్పేసి మనం పోరాటం చేస్తాం. అసలు అంతం కాదు ఆరంభం దిగినైంది ఇది. ఎస్సీ వర్గీకరణ లేని టైంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్గీకరణ చేయమంటే కాదని మేము పోరాటం చేసాం. అవునంటే లేని దాని గురించి కొట్టుకున్నాం. నిజంగా నానా పులి వచ్చే కథలో పులి వచ్చినప్పుడు ఎవడో లేడు, పులి రాకముందు ఇదిగో వస్తున్నాను అది వస్తున్నాను అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రులందరూ కోఆపరేట్ చేయాలని నేను కోరుకున్నాను. ఓకే, బాయ్. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లను తిలకించేందుకు భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని బీసీసీఐ మేనేజర్ అనంత్ ఉభయ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 29, 31 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ క్వాలిఫై 2 మ్యాచ్లు ఫైనల్ మ్యాచ్ ను క్రికెట్ ప్రేక్షకులు తిలకించేందుకు భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని బీసీసీఐ మేనేజర్ అనంత్ ఉభయ గోదావరి జిల్లా క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు సహకారంతో కాకినాడలో రెండోసారి టాటా ఐపీఎల్ పాన్ మార్క్ మ్యాచ్లను తిలకించేందుకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. కాకినాడలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి క్రికెట్ ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రలో కాకినాడలో మాత్రమే ఈ మ్యాచ్లు తిలకించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. Manager Cricket Operations. Kakinada has been hosting the final IPL fan park for the second time, and the time for the qualifier 2 and the final will be from 6:30 onwards. The public can come inside. It's a free entry. The match will as usual start at 7:30, and the purpose of having a IPL fan park is to give the enjoyment to the public maximum who cannot afford to go to the stadium and watch the IPL matches. That is the only intention that BCCI carries. So what BCCI thought is, instead of asking the public to come to the stadiums, we will reach out to them, and hence the fan park was started 10 years ago. So till now we are successful only because of the help from the District Cricket Association, our Andhra Cricket Association, and all the media members. You all have helped us a lot. Today also we all request you that you please publish this and bring the crowd as much as possible. What we expect is around 10,000 to 15,000 of a crowd to come and enjoy the matches. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో హోటల్కు బాంబు బెదిరింపు. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే చివరి రోజు చంద్రబాబు. జనసేన నాయకుడు సంపత్ను చుట్టుముట్టిన తెలంగాణ జర్నలిస్టులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.